నోవహు ఆ తరము వారందరిలో నీతిమంతునిగా పిలువబడుతూ ఉన్నాడు. అప్పుడైతే బాగుండే వాళ్ళం, ఇప్పుడైతే బాగుండే వాళ్ళం అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. మనం ఏమనుకుంటామంటే పాత రోజులు బాగుండేవి, అప్పుడైతే ఇవన్నీ లేవు, ఈ సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, ఇంత టెక్నాలజీ లేదు, ఏమీ లేదు, కాబట్టి పాపం చేసేదానికి పెద్ద ఆస్కారం ఉండేది కాదు. ఇప్పుడు ఇదిగో ఇలా అన్నీ ఏమంటారు, సెల్ ఫోన్ చేతికి వచ్చేసింది, ఇష్టం వచ్చినవన్నీ చూసుకోవచ్చు, లేకపోతే ఇష్టం వచ్చినదంతా చేయొచ్చు, అసలు ప్రపంచమే మన చేతిలో ఉండేటట్లుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భక్తిగా ఆశీర్వాదకరంగా ఒక నీతిమంతునిగా నడిపించబడాలి అని చేశానంటే ఎలా సాధ్యపరచబడుతుంది అని చాలామంది అంటూ ఉంటారు. ఏ తరమునకున్నవి ఆ తరమునకున్నాయి. అందుకనే వ్రాయబడినటువంటి మాట, ఆ తరము వారిలో నోవహు నీతిమంతునిగా కనబడ్డాడు. అందుకనే జలప్రలయము ద్వారా లోకమంతా నాశనం అయిపోతూ ఉన్న నోవహును తన కుటుంబమును దేవుడు హెచ్చరించి ఓడను కట్టుకోమని చెప్పి ఆ ఓడలో సురక్షితముగా క్షేమముగా ప్రభు కాపాడినట్లుగా ఒక క్రొత్త సృష్టికి నాంది పలికేటట్లుగా నోవహు కుటుంబాన్ని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. కారణం నీతిమంతుడు.